హలో వ్యూవర్స్, మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ నొక్కడం మర్చిపోవద్దు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ అబౌట్ సెంటెన్సెస్. అబౌట్ అంటే గురించి, ఏదైనా ఒక దాని గురించి. మనం దాన్ని ఎలా యూజ్ చేస్తామో నేర్చుకుందాం. అబౌట్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్ చూసుకోండి. డోంట్ ఆస్క్ మీ అబౌట్ హర్. ఎప్పుడైనా ఎవరైనా ఏమండి ఆమె ఎలాంటిది, ఆమె గురించి చెప్పండి అన్నప్పుడు మమ్మల్ని ఏం అడగవద్దు, మాకేం తెలియదు అని చెప్పాలప్పుడు మనం యూజ్ చేయాల్సిన సెంటెన్స్ ఏమిటి? డోంట్ ఆస్క్ మీ అబౌట్ హర్. డోంట్ ఆస్క్ మీ అబౌట్ హర్. సెకండ్ సెంటెన్స్, ఒకవేళ మనకు దాని గురించి తెలియదు అనుకో, ఏమండి నాకు దాని గురించి పెద్దగా తెలియదు, ఐడియా లేదు అని చెప్పాలంటే ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్. ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్. అదే ఒకవేళ ఆమె నీ గురించి ఏం చెప్పింది, నా గురించి ఏం చెప్పింది ఇలా అడిగినావు అనుకో, తను నీ గురించి ఏం చెప్పలేదు, ఏం లేదు అని చెప్పాలనుకో ఇంగ్లీష్లో, అప్పుడు మనం యూజ్ చేయాల్సిన సెంటెన్స్ ఏమిటంటే షీ సేస్ నథింగ్ అబౌట్ యూ. ఆమె నీ గురించి ఏమీ చెప్పలేదు. ఇంగ్లీష్లో ఏమంటాం? షీ సేస్ నథింగ్ అబౌట్ యూ. షీ సేస్ నథింగ్ అబౌట్ యూ. నెక్స్ట్, నాకు ఆమె ఫ్యామిలీ గురించి, ఆమె గురించి అన్నీ తెలుసు. మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏమని చెప్తాం? ఐ నో ఆల్ అబౌట్ హర్ ఫ్యామిలీ. ఐ నో ఆల్ అబౌట్ హర్ ఫ్యామిలీ. మీరు చెప్పినా చెప్పకపోయినా ఐ నో ఆల్ అబౌట్ హర్ ఫ్యామిలీ. నెక్స్ట్, నువ్వు ఇన్ని అడుగుతున్నావు, నీకు తెలిస్తే నీ విషయం ఏమవుతుందో నీకు తెలుసా? ఏం కాదు. మనం అలా చెప్పాలంటే ఏం చెప్తాం? డోంట్ వర్రీ అబౌట్ మీ. నా గురించి మీరేమీ వర్రీ కావద్దు, మీ గురించి మీరు చూసుకోండి, నా గురించి నేను చూసుకుంటాను. డోంట్ వర్రీ అబౌట్ మీ. నెక్స్ట్, ఎప్పుడైనా ఒక అతని గురించి అతను మంచోడు కాదు, లేకపోతే అతను మంచోడు, నేను నీకు చాలాసార్లు చెప్పాను, ఆమెకి చెప్పాను, ఇలా మనం రోజువారీ జీవితంలో వాడుతూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తుందో చూసుకోండి. ఐ టోల్డ్ హర్ మెనీ టైమ్స్ అబౌట్ హిమ్. ఐ టోల్డ్ హర్ మెనీ టైమ్స్ అబౌట్ హిమ్. అతని గురించి ఆమెకు నేను చాలాసార్లు చెప్పాను, అతను ఇలాంటోడు, మంచోడు కాదు, అది ఇదని. కానీ తానే వినిపించుకోకుండా లవ్ అని అదని ఇదని మోసపోయింది. ఈ సందర్భంలో మనం చెప్పాల్సిన సెంటెన్స్ ఏంటి? ఐ టోల్డ్ హర్ మెనీ టైమ్స్ అబౌట్ హిమ్. అతని గురించి నేను చాలాసార్లు ఆమెకు చెప్పాను. నెక్స్ట్, ప్లీజ్ స్పీక్ టు యువర్ పేరెంట్స్ అబౌట్ అవర్ లవ్ మ్యాటర్. ఎవరైనా ప్రేమికులు ఉన్నారనుకుందాం, ఏమండి ఇన్ని రోజులుగా మనం ప్రేమ అంటున్నాం, మీ ఇంట్లో మన విషయం గురించి చెప్పండి. ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ప్లీజ్ స్పీక్ టు యువర్ పేరెంట్స్ అబౌట్ అవర్ లవ్ మ్యాటర్. మన ప్రేమ గురించి అబౌట్ మీ పేరెంట్స్తో మాట్లాడండి. ప్లీజ్ స్పీక్ టు యువర్ పేరెంట్స్ అబౌట్ అవర్ లవ్ మ్యాటర్. నెక్స్ట్ సెంటెన్స్, నాకు కొంచెం టైం ఇవ్వు, ఇప్పుడు చెప్తే మా డాడీ కోపడతాడు అని చెప్పాలనుకోండి. మనం ఏమన్నా దానికి వాడాల్సిన సెంటెన్స్ ఏమిటంటే ఐ నీడ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. ఐ నీడ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. నాకు కొంచెం టైం కావాలి, సడన్గా పోయి చెప్పలేను. ఐ నీడ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. నెక్స్ట్ సెంటెన్స్, ఎప్పుడైనా మీటింగ్ ఉంది లేదా వర్క్షాప్ ఉంది, దాని గురించి ఇన్ఫామ్ చేయాలి. అప్పుడు మనం చెప్పాల్సిన సెంటెన్స్ ఏమిటంటే ఇన్ఫార్మ్ ద స్టాఫ్ అబౌట్ ద వర్క్షాప్ ఆన్ మండే. ఇన్ఫార్మ్ ద స్టాఫ్. స్టాఫ్కి ఇన్ఫామ్ చేయండి వర్క్షాప్ గురించి. మండే నాడు వర్క్షాప్ ఉన్నది, దాని గురించి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫార్మ్ ద స్టాఫ్ అబౌట్ ద వర్క్షాప్ ఆన్ మండే. నెక్స్ట్ సెంటెన్స్, ఐ హ్యావ్ నెవర్ థాట్ అబౌట్ ఇట్. అయ్యో నేను ఇంత మటుకు దాని గురించి అసలు ఏం ఆలోచన చేసుకోలేదు. ఇంగ్లీష్లో ఏం చేద్దాం? ఐ హ్యావ్ నెవర్ థాట్ అబౌట్ ఇట్. ఐ హ్యావ్ నెవర్ థాట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ సెంటెన్స్, ఐ వాంట్ టు నో అబౌట్ మై సన్స్ ప్రోగ్రెస్. మనం ఎప్పుడైనా పేరెంట్స్ మీటింగ్కి వెళ్తాం, వెళ్ళినప్పుడు టీచర్తో మాట్లాడాలి ఒక పేరెంట్గా, ఏమండి మా బాబు ప్రోగ్రెస్ గురించి ఎలా ఉంది, మా బేబీ ప్రోగ్రెస్ గురించి ఎలా ఉంది తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ఐ వాంట్ టు నో అబౌట్ మై సన్స్ ప్రోగ్రెస్. ఐ వాంట్ టు నో అబౌట్ మై సన్స్ ప్రోగ్రెస్.
ఐ ఆమ్ నాట్ హ్యాపీ అబౌట్ మై సన్స్ ప్రోగ్రెస్. ఒకసారి ప్రోగ్రెస్ చూపించిన తర్వాత అది మీకు సాటిస్ఫై కాకపోతే, నచ్చకపోతే, మీరు అనుకున్న విధంగా లేకపోతే మీరు యూజ్ చేయాల్సిన సెంటెన్స్ ఏమిటంటే ఐ ఆమ్ నాట్ హ్యాపీ అబౌట్ మై సన్స్ ప్రోగ్రెస్. మా అబ్బాయి ప్రోగ్రెస్ ఏం లేదండి, అన్నీ సింగిల్ డిజిట్స్ ఉన్నాయి, నేనే హ్యాపీ కాదు. ఇంగ్లీష్లో ఏమంటాం? ఐఎమ్ నాట్ హ్యాపీ అబౌట్ మై సన్స్ ప్రోగ్రెస్. నెక్స్ట్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవటం లేదు. ఏదనంటే మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదండి అని చెప్పాలనుకోండి ఏమంటాం? ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఇవన్నీ తేలే రోజు జరిగేవి, మర్చిపో దాని గురించి, దీని గురించి. ఇంగ్లీష్లో ఏం చేద్దాం? ఫర్గెట్ అబౌట్ ఇట్. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.